వైసీపీ నాయకులు దారపనేని శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో దాదాపుగా 50 కుటుంబాలు వైసీపీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా కోవూరు మండలం పెద్దపడుగుపాడులో వారందరూ కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ వేమిరెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అనంతరం ప్రశాంతరెడ్డి మాట్లాడారు. టీడీపీపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతనాయుడు, యాగసిరి లోక్సాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు పిలిచారు కానీ నేను మర్చిపోయాను అన్నమాట. టైం లేక కుదరక రాలేకపోయాను. కానీ నా మీద ఉన్న అభిమానంతో, వాళ్ళు సార్ మీద ఉన్న అభిమానంతో ఎన్నిసార్లు వచ్చి నన్ను కలిశారు. అమ్మ మీరు రాండి ఒకసారి అని చెప్పి నా మీద ఇంత అభిమానం చూపిన ఇక్కడికున్న ఈ కాలనీలో ఉన్న సోదరి మనకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, నేను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి. ఇది వరకు ఫౌండేషన్ తరఫున నేను మా విపిఆర్ ఫౌండేషన్కి నేనే చైర్మన్ని, నేనే చూసుకుంటుంటాను. అప్పుడు ఒక సంవత్సరానికి ఒక నెలకు ఒక 40 మంది లెక్క వేసుకున్నా, అంటే పిల్లలు చదువుకునే వాళ్ళు కాకుండా మా స్కూల్లో 350 మంది పిల్లలు చదువుతారు. అది వాళ్ళంతా అలాగే ఉంటారు. ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ పెట్టి చేర్చుకుంటుంటాం. అది కాకుండా ప్రతి నెల ఒక 100 మందికో అలా సేవ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆ సేవ చేయడానికి వచ్చిన తర్వాత ఈ 25 రోజుల నా అనుభవంలో ఎంతో మంది వేల కుటుంబాలు పల్లెల్లోకి వెళ్తే వాళ్ళు పడే బాధలు, గుక్కెడు మంచినీళ్ళు లేక, చనిపోతే శ్మశానాలలో పూడ్చిపెట్టుకోలేక, అదేవిధంగా రోడ్లు లేక, అవన్నీ తర్వాత రోడ్లు అవన్నీ కూడా తర్వాత విషయాలు, ఇల్లులు అవన్నీ ప్లాన్స్ ఇచ్చాను నేను. మా ఫౌండేషన్ తరఫున విపిఆర్ గారు ఇప్పించారు. అక్కడ ఎక్కడెక్కడో ఇచ్చాం, కానీ ఈ కోవూరు నియోజకవర్గంలో చాలా ఇచ్చాం. కానీ ఇవ్వాల్సిన ఊర్లు ఎన్నున్నాయంటే అన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అనిపించింది నాకు, మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇంతమందికి సేవ చేయగలము అని అనుకున్నప్పుడే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను. దానికి తోడు మీ అందరూ ఇలాగా స్వచ్ఛందంగా వచ్చి అమ్మ మేము మీ వెనక ఉన్నాం, ఇలాంటి అన్నదమ్ములు కానీ, ఇలాంటి అక్కజల్లులు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, మేము మీ వెనుకున్నామమ్మా, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము అని నా ముందుకు వచ్చినప్పుడు వీళ్ళందరి కోసం ఎలాగైనా సరే అవినీతిమయమైన ఈ కోవూరుని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా, అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసి వీళ్ళందరికీ రాబోయే తరాల్లో భవిష్యత్తు మన పిల్లలు వాళ్ళకి కనీసం అంకితం చేయాలని చెప్పి నేను చాలా సంతోషంగా, నేను వచ్చినప్పుడు కన్నా 25 రోజుల ముందు కన్నా ఇప్పుడు ఎంతో సంతోషంగా మీ అందరి మధ్య మెలగలుగుతున్నాను. మీ అందరి సమస్యలు తెలుసుకోగలుగుతున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఆ సమస్యలు తీరుస్తాను. నేను అందరిలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు, మీ అందరి కోసం వచ్చిన సేవకురాల్ని మాత్రమే సేవ చేయడానికి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆశీర్వదించమని మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మనకి మన కోరిక మేరకు, మన కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చేశారు. అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఓటరు మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి, మీరే కాక మనకి దగ్గరలో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్న ఓటర్లని ప్రభావితం చేసి ఈ మన ప్రశాంతమ్మ గారిని, అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మేడం గారి కోరిక మేరకు నేను
అనగా దారపనేని శ్రీనివాసులు అని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావడం, తెలుగుదేశం పార్టీలోకి ఎంతో సంతోషంగా రావడం జరిగింది. నాతో పాటు మరి కొంతమంది కార్యకర్తలు కూడా తీసుకురావడం జరిగింది. వారందరినీ మేడం గారికి పరిచయం చేస్తాం. తర్వాత మేడం గారు ప్రసంగిస్తారు.